హాయ్ అండి. నేను ఒక వీడియోలో చెప్పాను. ఇక్కడ మేము ఉండే దగ్గర బచ్చల తీగ దొరకడం చాలా కష్టమవుతుందని చెప్పాను. కొన్ని రోజులు వెతికిన తర్వాత అయితే ఒక చోట దొరికిందని కూడా చెప్పాను. సో, రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి బచ్చలాకు కోసం వెళ్తే బాగోదనేసి, మనమే మన ఇంట్లో పెంచుకుందామనేసి, నేను ఈరోజు వెళ్ళి బచ్చల తీగని తీసుకొచ్చానండి. నేను తీసుకొచ్చిన బచ్చల తీగకు ఉన్న ఆకులన్నీ సపరేట్ చేసేసుకొని, ఈ కాడని మూర కంటే కాస్త ఎక్కువగా అయితే కట్ చేసుకోవాలి. తెచ్చుకున్న కాడలన్నీ కూడా ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో 1 ఇంచు వరకు నీళ్లు వేసేసుకొని, ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఈ కట్ చేసుకున్న కాడలన్నిటిని వేసేసుకోవాలి. సో, ఇలా వేసుకోవడం వల్ల రోజు వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే కనీసం ఒక వారానికి ఇవి కింద వేర్లు రావడం అయితే స్టార్ట్ అవుతుంది. నాకు పూర్తిగా వేర్లు వచ్చేసరికి ఒక వారం టైం అయితే పట్టింది. చూడండి, పైన చిగుర్లు కూడా వచ్చాయి. ఎటువంటి ఆకుకూర అయినా సరే ఇలా ఈజీగా పెంచుకోవచ్చండి. మనం తెచ్చుకొని మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా! ఊరికే కాడలు పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా మొలకెత్తుతుంది. ఇప్పుడు వీటిని నాటడానికి నేను ఇంట్లో ఉన్న చెత్త డబ్బా ఉంది కదా! అందులోనే మట్టి వేసేసుకొని చెత్త డబ్బాకి హోల్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కర్ర సహాయంతో ఇలా హోల్స్ చేసేసుకొని, ఎన్ని అయితే నాటుకోవాలనుకుంటున్నామో అన్ని హోల్స్ చేసేసుకొని, మనం కట్ చేసుకున్న కాడలు ఉన్నాయి కదా! వాటన్నిటిని ఇలా లోపలికి పెట్టేసుకొని పైన కాస్త మట్టితో అలా అనుకోవడమేనండి. చూడండి, కాడలన్నీ కూడా బాగా చిగుర్లొచ్చాయి. ఒక్క బచ్చలాకే కాదండి, ప్రతి ఒక్క ఆకుకూరను కూడా ఇలా పెంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.